ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జొయాస్తోనే సాధ్యం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. H1B వీసా గురించి దిస్ అ డిబేట్ అరౌండ్. చాలా రూల్స్ అనేటివి చేంజ్ అయిపోయాయి, షఫల్ అయిపోయాయి. అండ్ ఇప్పుడు కొత్తగా ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. దాని గురించి డిస్కస్ చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ అండ్ హైకోర్ట్ అడ్వకేట్ పృథ్వీ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హలో అమ్మా. సో H1B వీసా గురించి ఫస్ట్ ఓన్లీ అందరికీ వర్తిస్తుంది, ఇలాంటి ఎక్స్టర్నల్గా ఇక్కడ ఎవరైతే అబ్రాడ్ నుండి వెళ్తున్నారో యూఎస్కి వెళ్తున్నారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. దాని తర్వాత ఫ్రెష్ అప్లికెంట్స్ లేదంటే రెన్యువల్స్కి కూడా వర్తిస్తుంది. చాలా చాలా చేంజెస్ అయితే అయ్యాయి కదా. ఇప్పుడు లేటెస్ట్గా ఏం జరుగుతుంది? మనకి యాక్చువల్గా లాస్ట్ వీడియో కూడా మనం మాట్లాడుకున్నాం అమ్మా ఈ డ్రీమ్లో. ఈ కొత్తగా H1B వీసా అప్లై చేసి అబ్రాడ్లో ఉన్నవాళ్ళు, అంటే ఇండియాలో అక్కడ యుఎస్కి అబ్రాడ్లో ఉన్నవాళ్ళు, అంటే ఇండియన్స్ కానీ సౌత్ కొరియన్స్ కానీ ఎవరైనా సరే కంట్రీలోకి రావాలి అంటే H1B వీసా పికప్ అయింది, మీరు జాబ్కి రావాలి అనుకుంటే కనుక $1 lakh పే చేయండి, దాంతో మీరు రండి అని చెప్పేసి ఒక నిబంధన అయితే తీసుకొచ్చారు, ఆర్డినెన్స్ అయితే తీసుకొచ్చారు. అది ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లో ఉంది. దీనివల్ల ఏమైందంటే చాలామందికి ఇంకా H1B వీసా కొత్తగా వెళ్ళే వాళ్ళకి, ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళకి అదొక స్వప్నం కింద మిగిలిపోద్దని చెప్పచ్చు. ఎందుకంటే $1 lakh పెట్టి ఇండియన్ని పిలిచేటువంటి పరిస్థితిలో ఉండేటువంటి కంపెనీస్ ఆల్మోస్ట్ ఆల్ లివ్ అని చెప్పచ్చు. అందుకని ఇంకా ఇండియన్స్ ఎవరైనా సరే H1B వీసా కోసం అని చెప్పేసి జాబ్ కోసం అని వెళ్ళే వాళ్ళు ఉండరని చెప్పేసి అనుకోవచ్చు. అది మనం లాస్ట్ టైం మన స్టూడియోలో జరిగిన ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను. అక్కడ ఆల్రెడీ ఇది అడ్వాంటేజ్ పొజిషన్ ఫర్ ఆల్రెడీ F1 వీసాలో ఉన్న వాళ్ళకి అని చెప్పి డిస్కస్ చేసుకున్నాం. సేమ్ ఆర్డినెన్స్ కింద వచ్చింది. ఎందుకంటే అక్కడ కొలంబియాలో వేసినటువంటి ఫెడరల్ కోర్టులో వేసినటువంటి కేసు ఏదైతే ఉందో నేను కూడా చదివాను, డాక్యుమెంట్ చదివాను. దాన్ని బట్టి ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుద్ది, కోర్టు ఇంప్లిమెంట్ చేస్తుంది దీన్ని, ఈ పార్ట్ వరకు అనుకున్నాను. కానీ ఈ లోపలే తన ఉండేటువంటి అక్కడ అబ్రాడ్లో యుఎస్ ప్రెసిడెంట్ అక్కడ వాళ్ళకు ఉండే అటార్నీస్ తోటి వాళ్ళు ఈ దీంట్లో సడలింపు ఇవ్వాలి అని చెప్పేసి ఆల్రెడీ అబ్రాడ్లో ఉన్నటువంటి డిఫరెంట్ వీసా స్ట్రక్చర్స్లో ఉండేవాళ్ళు H1Bలో పికప్ అయిన వాళ్ళకి మాత్రం $1 lakh కట్టక్కర్లేదు అని ఒక వెసులుబాటు అయితే ఇచ్చాడు. అంటే ఏంటి, ఇప్పుడు F1 వీసా మీద ఉన్నవాళ్ళు, లేకపోతే L1 వీసా మీద ఉన్నవాళ్ళు, లేకపోతే డిపెండెంట్ వీసా మీద ఉన్నవాళ్ళు, స్పౌస్ వీసా మీద ఉన్నవాళ్ళు, చిల్డ్రన్ వీసా మీద అనేకమైనటువంటి సెక్టర్స్లో ఉన్నవాళ్ళు అబ్రాడ్లో ఉంటారు. ఇండియా నుంచి అప్లై చేసే వాళ్ళకన్నా వాళ్ళ శాతం ఎక్కువ ఉంటుందమ్మా. ఇప్పుడు కూడా వాళ్ళు దగ్గర డిఫరెంట్ సెక్టర్స్లోకి వచ్చి ట్రాన్స్ఫర్మేషన్ అంటారు, ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ అడాప్షన్ అంటారు. ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ అడాప్షన్ అంటే ఏంటంటే ఒక వీసా స్ట్రక్చర్ నుంచి ఇంకో వీసా స్ట్రక్చర్ ట్రాన్స్ఫర్ అవుతారు, కొత్త విధానాన్ని అడాప్ట్ చేసుకుంటారు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ అడాప్షన్ పద్ధతిలో ఉన్న వాళ్ళకి ఈ $1 lakh కట్టక్కర్లేదు. అంటే ఏమవుతారు, ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకుందాం, ఒక కంపెనీకి 150 ఒక సైంటిస్ట్లో లేకపోతే 150 టెక్నీషియన్స్ కావాలనుకుందాం. ఆ 150 టెక్నీషియన్స్ కోసం అబ్రాడ్ కాల్ ఇవ్వాలి అనుకున్నాడు అనుకుందాం ఆ కంపెనీ వాళ్ళు. నాకు వీళ్ళు H1B వీసా కోసం 150 మెంబర్స్ అప్లై చేయండి అన్నారు అనుకోండి. ఆ 150 మెంబర్ని ఒక్కొక్కరికి ₹1,00,000 పెట్టి అబ్రాడ్ నుంచి తెచ్చుకునే కన్నా కంట్రీలో ఉన్న వాళ్ళు, మిగతా డిపెండెంట్ వీసాలో ఉన్నవాళ్ళు కానీ, స్పౌస్ వీసాలో ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే F1 వీసాలో ఉన్నవాళ్ళు కానీ, L1 వీసాలో ఉన్నవాళ్ళు కానీ వీళ్ళు డైరెక్ట్గా అప్లై చేసేసుకోవచ్చు. అంటే ఏంటి, అక్కడ ఉన్న వాళ్ళు ఇంకా ఇండియాకి రావక్కల, వాళ్ళకి ఇంక ఈ $1 lakh అప్లై అవసరం లేదు. అంటే H1B వీసా కావాల్సిన వాళ్ళు అందరికీ ఇది కాదు, కేవలం అబ్రాడ్ నుంచి యుఎస్కి వచ్చే వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది అని చెప్పి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటూ జరిగింది. కొలంబియా కోర్టులో, ఫెడరల్ కోర్టులో వేసిన నేపథ్యంలో వెంటనే గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటున్నది ఒక ఏ గుడ్ న్యూస్ ఫర్ ఇండియన్స్ అని చెప్పచ్చు. చాలామంది ఇక్కడ నుంచి అబ్రాడ్ వెళ్ళి F1 వీసా మీద వెళ్ళో, లేకపోతే స్పౌస్ తోటి భార్య స్టేటస్లోనో, భార్యకి వీసా వస్తే కనుక బర్త్ వెళ్ళటం, గ్రీన్ కార్డ్ హోల్డర్ అయితే కనుక బర్త్ వెళ్ళటం, ఏదో రకంగా అబ్రాడ్ వెళ్ళిన వాళ్ళు ఉంటారు. మళ్ళీ చిన్నపిల్ల ఈ డిగ్రీ చేసి అక్కడికి వెళ్ళి ఫర్దర్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకున్న వాళ్ళు, లేకపోతే అక్కడ ఉండిపోయిన వాళ్ళు, ఈ గ్రీన్ కార్డ్ పిల్లలు, ఇంకా వాళ్ళకి ఇంకా F1 రాలేదు, వాళ్ళకి ఇంకా గ్రీన్ కార్డ్ రాలేదు అనుకుందాం, వీళ్ళందరికీ ఇది చాలా గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. అంటే ఆల్మోస్ట్ ఆల్ అక్కడ ఉండేటువంటి ఫిగర్ అనేది స్టాగ్నేట్ అయిపోతుంది. క్లోజ్ ఉన్న వాళ్ళే అక్కడ రిక్రూటింగ్ అక్కడే ఉంటుంది.
అండ్ F1 కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు Students. F1 కూడా అక్కడికి వెళ్ళటానికి ప్రిఫర్ చేస్తారు. ఓకే. అక్కడికి వెళ్తే తర్వాత ఖచ్చితంగా వాళ్ళు సెలెక్ట్ అవుతారు, వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. అందుకని ఆపర్చునిటీ ఉంది. వాళ్ళు $1,00,000 కట్టక్కలేదు ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్. ఈ రకంగా ఈ తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్ ఏదైతే ట్రాన్సిట్ పీరియడ్లో ఉండి అమ్మో $1,00,000 మనం ఇప్పుడు పే చేయలేము, క్లోజ్, ఇంకా యూఎస్ వెళ్తే క్లోజ్ అనుకున్న వాళ్ళకి, అక్కడ ఉండేటువంటి ఇండియన్స్కి ఇది చాలా గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. అంటే మీరు అనుకున్నంత ఈజీ అయితే వాటి కాల్ ఏముందిలే పెద్ద లాభం ఏముంది అనుకుంటారు. కానీ నాకు వచ్చేటువంటి అనేకమైన ఫోన్ కాల్స్లో మా అబ్బాయి ఆల్రెడీ అక్కడ పికప్ అయ్యాడు, మరి వాడు ఇండియా వచ్చేసేయాలా, F1 నుంచి పికప్ అయ్యాడు ఇండియా వచ్చేయాలా, లేకపోతే మా కోడలు H1Bలో పికప్ అయింది ఇండియా వచ్చేసేయాలా అడిగేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు. వాళ్ళందరికీ చాలా గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. దే కెన్ కంటిన్యూ యాజ్ ఆఫ్ నౌ. ఒకటి వెసులుబాటు వచ్చింది అంటే నెక్స్ట్ వెసులుబాటు కూడా చాలా ఫాస్ట్గానే వస్తుందని చెప్పచ్చు. నేను సౌత్ కొరియా అక్కడ వాళ్ళ కంపెనీ పానాసోనిక్ కంపెనీయో లేకపోతే వాళ్ళ కంపెనీతో ఒక ఎంప్లాయీస్కి దగ్గర 1,500 ఎంప్లాయీస్ వాళ్ళు వీసా రెగ్యులేషన్స్కి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి బయటికి వెళ్ళిపోమన్నాడు. వెంటనే సౌత్ కొరియా రియాక్ట్ అయ్యింది. ఇదేంటి మేము వెళ్ళిపోవటం ఏంటి, అసలు మీతో కామర్సే మానేస్తాం అప్పుడు. దాంతో లేదు మీరు రెగ్యులేషన్స్ ప్రకారం రండి మేము ఒప్పుకుంటామని మళ్ళీ సర్ది చెప్పడం జరిగింది. ఇండియాతో కూడా అవసరాలు చాలా ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడే ఉన్నటువంటి ట్రంప్ భారతదేశాన్ని మళ్ళీ పొగట్టడం మొదలుపెట్టారు. ఇండియన్ రిలేషన్ ఇది ఒక్క ట్రాన్సిట్ పీరియడ్ అని చెప్పచ్చు. కొంత పీరియడ్ కొంచెం బ్యాడ్ పీరియడ్ ఉండొచ్చు, మళ్ళీ ఆటోమేటిక్గా అన్ని షఫల్ అవుతాయి, సెటిల్ అవుతాయి. అంతేగాని అబ్రాడ్ వెళ్ళాలని కలగనే వాళ్ళకి అక్కడ ఫుల్ స్టాప్ అయితే కాదమ్మా. దేర్ ఈజ్ ఎవ్రీ పాసిబిలిటీ. కాకపోతే వన్ థింగ్ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్, డోంట్ కమ్ టు ఇండియా యాజ్ ఆఫ్ నౌ సిచ్యుయేషన్. ఎంతమంది మేము చెప్పినా సరే, ఈ ఇమిగ్రేషన్కి సంబంధించినటువంటి అడ్వకేట్స్ చెప్పినా సరే ఒకటే చెప్తున్నాం, ఇండియాకి అయితే ప్రస్తుతం రాకండి. పెళ్లిలో ఉన్న పెళ్ళి ఉందనో లేకపోతే ఇంకోటి ఉందనో అని చెప్పేసి ఇండియాకి అయితే రాకండి. ఇండియాకి వస్తే కనుక మీకు మళ్ళీ తిరిగి వెళ్ళటం అనేది చాలా ప్రాబ్లం అయ్యేటువంటి అవకాశం ఉంది. అక్కడే ఉండండి దయచేసి. ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండి ఎలాంటి ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లో లేకపోయినా కూడా వాళ్ళకి ఇమిగ్రేషన్లో ప్రాబ్లం అవుతుందా? Yes, problem is coming. Every possibility is there. But దేనికని అంటే ఇప్పుడు ఇది H1B వీసా $1,00,000 ఏదైతే ఉందో అనౌన్స్ చేసిన ఒక డే, ఈ డార్క్ డే ఈ రోజు కల్లా మీరు వెళ్ళిపోవాలి. ఐ థింక్ August 25th ఏదో, ఇఫ్ ఇట్ ఆల్ మై మెమరీ ఈజ్ నాట్ బ్యాడ్, మీరు వెనక్కి వచ్చేసేయండి. August 25th కల్లా అమెరికా వచ్చేవాడు $1,00,000 కట్టాలన్నాడమ్మా. అప్పటి వరకు F1B వీసాలో ఉన్నవాడు ఇండియాకు వచ్చాడు పాపం. నాకు H1B పికప్ అయింది కదా అని చెప్పి, యూ బిలీవ్ ఆర్ నాట్ లుంబిని, నేను చాలా మందికి నా దగ్గర ఒక 10-15 మంది క్లయింట్స్కి నేను చాలా స్పెసిఫిక్గా చెప్పాను, H1B పికప్ అయిపోయాడండి, మరి ఇండియా వస్తున్నాడు రమ్మంటారా? వద్దులేండి, ఎందుకు, అది డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోండి, ఆ అమ్మాయి అక్కడే ఉంటే కనుక టూరిజం తీసుకుని వెళ్ళి చేసుకోండి, లేదంటే కనుక ఇంకో రకంగా వాట్ ఎవర్ ద థింగ్, ఐ డెంట్ ఎంకరేజ్ ఇట్. 25th August వెళ్ళని వాళ్ళు $1,00,000 కట్టాల్సి వచ్చింది. ఫ్లైట్లు దొరక్క, కనెక్టెడ్ ఫ్లైట్లు దొరక్క, వెళ్ళలేని వాళ్ళందరూ కూడా $1,00,000 కడితే కానీ అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి. అంటే ఏ సిచ్యువేషన్ ఎట్లా మారుతుందో తెలియదమ్మా. అంటే డిసిషన్ అంటే ఒక గవర్నమెంట్ ఏంటంటే డ్రాస్టిక్ డిసిషన్స్ ఫాస్ట్గా తీసుకుంటుంది. యాక్చువల్లీ యాజ్ ఆఫ్ నౌ ట్రంప్ ఆ రకంగా తీసుకుంటున్నాడు ఎక్కువ. నువ్వు అనవసరంగా స్టేప్ గోడ్ అవుతున్నావు నువ్వు. అండ్ ఆల్సో కన్సల్టెంట్స్కి ఆల్రెడీ చెప్పేసి ఉన్నాడు, ఐ మీన్ మీరు మళ్ళీ వీసా ఎక్స్టెన్షనో లేకపోతే ఇంకోటి ఏదో చేసేటప్పుడు చాలా కఠినంగా వాళ్ళని అమెరికా పంపించండి, అంతేకాని ఈజీగా అయితే వాళ్ళని ఇండియా పంపించద్దు, ఇండియా నుంచి పంపించద్దు. ఈవెన్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ని కూడా చాలా ఇబ్బంది పెట్టాడమ్మా. ఎక్కువ నాళ్ళు ఇక్కడ ఉండిపోయారు, పెద్దోళ్ళు ఉంటారమ్మా, వాళ్ళ ఆస్తులు ఏవో ఉంటాయి, ఏదో ఉందాం ఒక 6 నెలలు 7 నెలలు, వాళ్ళు ఉండాల్సిన పీరియడ్ 5 నెలలు 6 నెలలు ఉండాలి ఇక్కడ. అక్కడ గ్రీన్ కార్డ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏదో ఉందామని చెప్పేసి 1 year ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు పడిన బాధలు అంతా ఎంత కదమ్మా. గ్రీన్ కార్డ్ హోల్డర్స్కే బాధలు ఉన్నాయంటే ఈ F1 వీసా మీద, L1 వీసా మీద అండ్ ఓపీటీ, ఇది దయచేసి రాకండి, అక్కడే కంటిన్యూ అవ్వండి. ప్లీజ్ స్టే దేర్ ఫర్ సమ్ టైమ్. క్లియర్ అవుతుంది సిచ్యువేషన్. ఎన్నాళ్ళమ్మా ఇది 1 year కూడా కంప్లీట్ అవ్వలేదమ్మా ఈ డిస్టర్బెన్స్ వచ్చి.
1 year పోస్ట్పోన్ చేసుకోండి మీ ప్రోగ్రామ్, సో దట్ యూ కెన్ హ్యావ్ ఎ గుడ్ టైమింగ్ ఇన్ ఫ్యూచర్. మీరు ఖచ్చితంగా తర్వాత మీరు యూ విల్ హ్యావ్ బెటర్ ఆపర్చునిటీ. ఇండియాకి వచ్చేస్తే మరి ఫర్ ఎవర్ మీరు వెళ్ళలేరు, ఆ పరిస్థితి వచ్చేస్తుంది. దయచేసి తగ్గండి, రాకండి, ఇండియాకి రాకండి, బెటర్ స్టే దేర్. ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఐ విల్ గివ్ గుడ్ అడ్వైస్, డోంట్ గో, వెళ్ళకండి దయచేసి. ఎందుకంటే H1B $1 lakh తోటి నేను ఎవరు పికప్ చేసుకోండి. F1 వీసా మీద లేకపోతే స్టూడెంట్ వీసా మీద వెళ్ళేవాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరికీ కష్టకాలం అని చెప్పచ్చు. అందుకని ఈ ఒక పీరియడ్ 1 year 2 years ఆగితే ఎవ్రీథింగ్ విల్ గెట్ క్లియర్డ్, సో దట్ యూ కెన్ టేక్ అడ్వాంటేజ్ అన్నది నా ఉద్దేశం. Done. So that's a very great clarification. Thank you so much for your time. Thank you, Lumini. Yes. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.